హే గాయ్స్! ఈరోజు మనం రసం అలానే చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా రసం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ తీసుకున్నాను. ఒక 2 టమాటోస్‌ని 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్డ్ అవ్వనివ్వాలి మూత పెట్టుకొని. ఇవి ఇలా బాయిల్డ్ అవుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వీటిని మరీ ఫైన్ పౌడర్‌లాగా కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసి తీసుకోలేదు, నార్మల్గా తీసుకొని బరకగా దంచుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ పౌడర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. రసంలో ఈ పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి రసం ప్యాకెట్స్ని యూస్ చేయట్లేదు. బయట మార్కెట్లో దొరుకుతాయి కదా రసం పౌడర్స్ అని చెప్పేసి, వాటినైతే నేను యూస్ చేయట్లేదు. ఇప్పుడు ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే 5 మినిట్స్ పాటు బాయిల్డ్ అయ్యి పీల్ అవుట్ అయిపోయింది కదా, వాటిని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. తాలింపు కోసం ఆనియన్స్, కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఒక 2 పచ్చిమిర్చి వీటిని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. పీల్ అవుట్ చేసుకున్న ఈ టమాటోస్ ఉన్నాయి కదా, ఇవైతే ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఊరికనే స్మాష్ అయిపోతాయి. ఈ పేస్ట్ని కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, మిరియాలు, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 మినిట్ పాటు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిటికెడు కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను కారం. ఇందులో మనం ఎక్కువగా కారం అనేది వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు అనేవి ఘాటు ఉంటాయి కాబట్టి 1/2 టీ స్పూన్ కారం సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1/2 అన్ అవర్ ముందు నానబెట్టుకొని దాని యొక్క పల్పుని అలానే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరు మీ పులుపుకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నాకు 3 గ్లాస్ ఆఫ్ వాటర్తో ఉప్పు, కారం, పులుపు అనేది కరెక్ట్గా సరిపోయాయి. ఈ టైంలోనే మనం కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం ఈ రసంని పిల్లలకి, ఇది వర్షాకాలం కాబట్టి ఈ టైంలో పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే మిరియాలు అనేది మన హెల్త్కి చాలా మంచిది. పూర్వకాలంలో ఎటువంటి కారం అనేది ఉండేది కాదు. స్పైసెస్ కోసం మిరియాలనే యూస్ చేసేవాళ్ళు. ఈ మిరియాల వల్ల పిల్లలకి దగ్గు, జలుబు అనేవి రాకుండా ఉంటాయి. ఇవి ఒక 5-6 పొంగులు వచ్చే వరకు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన రసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ పకోడీ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని వాష్ చేయడం వల్ల అందులో నీచు స్మెల్ అనేది పోతుంది. వాటర్ అనేది లేకుండా పీసెస్ అన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలానే ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. ఇందులో నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొన్ని మిస్ అయ్యాయి క్లిప్స్ అనేవి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలానే గరం మసాలా, ఈ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి, మీరు యాడ్ చేసుకోండి. ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక 1 అవర్ లేదా 1/2 అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే ఇంకా వెంటనే కలిపిన వెంటనే కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్లో. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని విడివిడిగా యాడ్ చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోండి. ఇవి ఇంకా బాగా ఫ్రై అయిపోయాయి అని దింపే ముందుగా మనం
కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వీటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల వాటి యొక్క ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి యాడ్ అవుతుంది. ఇవి ఇప్పుడు పర్ఫెక్ట్గా రోడ్ సైడ్ మనం తింటాం కదా చికెన్ పకోడీ, అవి ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్తో ఉంటాయి. వీటిపైన ఆనియన్స్ అలానే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తినడం వల్ల మంచి ఫ్లేవర్ బాగుంటుంది అసలు. వేడి వేడి అన్నంలో రసం కలుపుకొని ఈ చికెన్ పకోడీ పీసెస్ని యాడ్ చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రివేణి రామ్ వ్లాగ్స్.